నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. దేశవ్యాప్తంగా సూర్య భగవానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వేసవికాలం మొదలు కావడంతో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో అకాల వర్షాలు, పిడుగులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య మధ్య భారతదేశంలో ఎండల తీవ్రత పెరుగుతుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం వర్ష సూచన కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వాతావరణం ఇలా భిన్నంగా ఉండటానికి కారణమేంటి? ఎక్కడ ఎండలు మండుతాయి, ఎక్కడ వర్షాలు దంచి కొడతాయి? వాతావరణ శాఖ తాజా నివేదిక ఏం చెబుతోంది? వాచ్ దిస్ స్టోరీ. దేశంలో వేసవికాలం తన పంజా విసురుతోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధ్య భారతం, వాయువ్య ప్రాంతాల్లో పాదరసం క్రమంగా పైకి పాకుతోంది. పగటిపూట ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. మే నెల రాకముందే ఎండలు ఈ స్థాయిలో ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకెంత తీవ్రంగా ఉంటుందోనని జనం అల్లాడిపోతున్నారు. ఎండ నుంచి తప్పుకోవడానికి సామాన్యులు అల్లాడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటం చెప్పుకోదగ్గ అంశం. దేశవ్యాప్తంగా వాతావరణం ఒకేలా ఉండటం లేదు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలతో పాటు వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా ఈ అకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనివల్ల ఎండల నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించినప్పటికీ గాలిలో తేమ పెరిగి ఉక్కపోత మరింత పెరిగే అవకాశం ఉందట. ఒకవైపు ఎండలు, మరోవైపు వానలు. ఇలాంటి వాతావరణ మార్పులు ఈ సీజన్లో సహజమేనని నిపుణులు చెబుతున్నారు. కొండ ప్రాంతాల్లో పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. అక్కడ వర్షాలతో పాటు కొన్ని చోట్ల మంచు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక తీర ప్రాంతాలు, దక్షిణ భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటమే కాకుండా తేమతో కూడిన వాతావరణం ఉంటుందట. దీనివల్ల ప్రజలకు ఎండ కంటే చెమటలు పట్టడం వల్ల వచ్చే ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయంటున్నారు వైద్యులు. ఎండవేడి నుంచి రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీళ్లు ఎక్కువగా తాగడం, ఎండలో తిరగకపోవడం మంచిదంటున్నారు. మొత్తం మీద దేశం ఇప్పుడు సంధికాలంలో ఉంది. చలికాలం నుంచి వేసవిలోకి మారుతున్న సమయంలో ఇలాంటి వింత వాతావరణ మార్పులు సర్వసాధారణం. ఎండలు పెరగడం, అకస్మాత్తుగా వర్షాలు పడటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులు తమ పంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ కోరుతోంది. రాబోయే వారం రోజులు దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందట. అందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తోంది వాతావరణ శాఖ. మరి ఈ ఎండల తీవ్రత నుంచి ప్రజలు ఎలా తప్పుకుంటారో, వాతావరణం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూద్దాం.